దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు 10వ తేదీ జూలై నెల 2025 సంవత్సరం గురువారం రోజు ఈ పత్తి పొలంలోకి వచ్చామండి సువార్త చెప్పడానికి. ఇప్పటికే చాలా పొలాల్లోకి వెళ్ళి వస్తున్నాం. జుజ్జూరు నుండి అల్లూరు ఇలాగే నడుచుకుంటూ వస్తున్నాం. ఇక్కడ అక్క వాళ్ళకి సువార్త చెప్పడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అక్క వాళ్ళు బాగున్నారా? అక్క అమ్మ బాగున్నారా? మీలో ఎవరైనా చర్చికి వెళ్తారా అక్క? ప్రైజ్ లార్డ్ తల్లి, ప్రైజ్ లార్డ్ తల్లి. బాగున్నారా అమ్మ? అమ్మ నాది జమ్మారం తెలుసా అమ్మ? గోగరాజుపల్లి జమ్మారం దగ్గర తాటిగొమ్మి పనికి వచ్చారా? ఓకే ఓకే. ఏం లేదమ్మా, సువార్త చెప్పడానికి వచ్చాము. యేసయ్య గురించి తెలియజేయటానికే వచ్చాము. యేసయ్య గురించి మరి వీళ్ళకి ఏమైనా మీరు చెప్పారా ఎప్పుడైనా? యేసు రక్తమే చేయ. ఎందుకంటే దేవుడు రేపు మనల్ని లెక్క అడుగుతాడమ్మా. దేవునికి స్తోత్రం. అమ్మా, యేసు ప్రభు నిజమైన దేవుడు తల్లి. యేసయ్య మనందరి పాపముల కొరకు చనిపోయిన దేవుడు. ఆయన బైబిల్ ఒక మాట చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం అని ప్రభు చెప్పారు. మీలో ఎవరైనా పరలోకం రావాలంటే నా ద్వారానే తండ్రిని చేరుకుంటారు అని ప్రభు చెప్పారు. గనక మీరైనా నేనైనా మనలో ఎవరమైనా సరే మనం కొన్ని రోజుల తర్వాతక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. మరి అప్పుడే మనము యేసుక్రీస్తు ప్రభు వారిని చేరుకుంటాము అనుకోవటం అది అమాయకత్వం. ఈ భూమి మీద బ్రతికిన కొంతకాలమైనా కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, బాధలుంటాయి, కన్నీళ్ళుంటాయి, దుఃఖం ఉంటుంది, వేదన ఉంటుంది. ఇవన్నిటినీ తట్టుకొని ఒక మనిషి ఈ భూమి మీద బ్రతుకుతూ నిలబడుతున్నాడు అంటే నిజంగా దేవుని దృష్టిలో ఆ వ్యక్తి మంచి వ్యక్తే, గొప్పవాడే. అయితే అంత గొప్ప వ్యక్తిని కూడా దేవుడు గొప్ప స్థాయిలో చూడాలి అంటే యేసుక్రీస్తు యొద్దకు రావాలా. ఆయన మనందరి పాపముల కొరకు ప్రాణం పెట్టారు. ఆయన ఒక్కడే నిజమైన దేవుడని బైబిల్ చెబుతుంది. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే యేసయ్య మనందరికీ మోక్షము, పరలోకములో నిత్య సంతోషం, నిత్య రాజ్యాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. మరి మనలో ఉన్నటువంటి కొన్ని పొరపాట్లు ఉంటాయి, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం. సహజంగా మనం మనుషులం కాబట్టి బూతులు మాట్లాడుతూ ఉంటాం, మోసాలు చేస్తూ ఉంటాం సహజంగా. వీటన్నిటినీ మనము కాస్త యేసయ్య దగ్గరకు మనము ఒకరోజు వెళ్ళబోతున్న దానికి ముందుగా యేసయ్య దగ్గరకు వచ్చి ఒక్కసారి మన కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, మన కుటుంబంలో ఉన్న సమస్యలు ఒప్పుకొని మనం విడిచిపెట్టుకోగలిగితే ప్రభు మనల్ని క్షమిస్తాడు. ప్రభువారు మనల్ని క్షమించి మన పాపముల కొరకు ఒక ప్రాయచిత్తం, ఒక క్షమాపణ ప్రభు ఇస్తారు. యేసయ్య, నేను పాపము చేసిన వ్యక్తిని, అబద్ధాలు మోసం చేశానయ్యా, అబద్ధాలు ఆడానయ్యా, నా భర్తను తిట్టాను, నా పిల్లల్ని తిట్టానయ్యా అని చెప్పి పక్కింటి వారితో గొడవ పడ్డాను, ఎదురింటి వారిని వారవలేకపోయానని ఇలా మనం ఒకవేళ ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండి భూమి మీద మనం ఒప్పుకోగలిగితే ప్రభువారు నిత్య రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తారు. కనుక నిజమైన దేవుని మేము నమ్ముకున్నాం. మీరు కూడా అట్టి నిజమైన దేవుని నమ్ముకుంటే దేవుడు మీకు ఒక మంచి నిత్యమైనటువంటి మోక్షం, పరలోకమైనటువంటి మంచి స్థలాన్ని ప్రభు మీకు ఇస్తాడని ప్రభునామములో తెలియజేస్తున్నాను. గనుక ఆయన చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ జీవమైన యేసయ్య దగ్గరికి, మార్గమైన యేసయ్య దగ్గరికి, నిజమైనటువంటి సత్యమైన యేసయ్య దగ్గరికి మనమందరం వద్దాం. దేవుని యొక్క కృపలో మనము ఆశీర్వాదాలు పొందుకుందాం. మన కుటుంబాలు శాంతి సమాధానం ఉంటుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులున్నా యేసయ్య దగ్గరికి వచ్చి మనకున్న బాధలను బట్టి కళ్ళు మూసుకొని ఒక 2 ముక్కలు ప్రార్థన చేసుకొని, యేసయ్య అగో ఆ పొలంలో ఒక పాస్టర్ గారు చెప్పాడయ్యా, నువ్వు బాధల నుండి విడిపిస్తావంట, కష్టాల నుండి తప్పిస్తావంట, కుటుంబ సమస్యల నుండి అయా మీరు విడిపిస్తారట ప్రభువా, అందుకని మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నానని మీరు ఒక్క మాట చెప్పగలిగితే యేసయ్యకి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు యేసయ్య. అలాంటి గొప్ప కృప, దేవుని దగ్గరికి వెళ్ళే గొప్ప పరలోక రాజ్య మార్గం ప్రభు మీ కొరకు సిద్ధపరుస్తాడని నమ్ముతూ ఈ మాటలతో
దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండునుగా. ఈ లోకమే మనకు శాశ్వతం కాదండి. పరలోకంలో ఇంకొక స్థలం మనకి దేవుడు సిద్ధపరిచాడు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మరొక లోకం ఉంది, అది పరలోకం పైన ఉన్న లోకం. అక్కడ యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్న చోటుకు మనం వెళదాం. యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ తల్లి. అమ్మ మీ పేరేం పేరమ్మా? ప్రార్థనకి వెళ్తారు తల్లిగారు. శేషమ్మ గారు, యేసయ్య గురించి ఇంకా అందరికీ చెప్పండి అమ్మా. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే సరికల్లా కొన్ని వందల వేల మందికి మనం అమ్మా 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 ఓకే ఓకే అంతే. అవును 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 నమ్మాలా. సంతోషం. మీ త్యాగాన్ని బట్టి యేసయ్య మీకు పెట్టిన ఒకటేసారి కష్టమైంది, నిదానంగా ప్రభువే వారిని ఆకర్షిస్తాడు. ప్రభువారు యేసయ్య చెప్పారు కదా, నా తండ్రి ఒక వ్యక్తిని ఆకర్షించనిదే ఎవరు రాలేరని ప్రభు చెప్పారు కదా. అక్క యేసయ్య పేపర్ చదువుకోండి అక్క, సువార్త పేపరు. బెరాక ప్రార్థన మందిరం. ప్రార్థించేద్దాం. సరే అక్క ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, మీ ఘనమైన పాదాలకు వందనాలు. జూలై నెల 10వ తేదీ 2025 సంవత్సరం గురువారం మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా ఈ పొలములో కొందరికి యేసయ్య ప్రేమను ప్రకటిస్తూ నాయనా మీ స్వార్థ మాటలు తెలియజేయడానికి ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ఈ పొలం యొక్క యజమానుడు దేవా అయ్యా మరి తండ్రి నరసింహారావు గారిని బట్టి వందనాలు, అక్క శారద గారిని బట్టి వందనాలు, తన యొక్క కుమారుడు హేమంత్ గారిని బట్టి వందనాలు, తన కోడలను బట్టి స్తోత్రాలు. కుటుంబానికి తోడై ఉండండి ప్రభువా. వ్యవసాయమును నాయనా అయా యేసుక్రీస్తు నామములో పోయిన సంవత్సరము కంటే అధికమైనటువంటి రాబడి ఈ పత్తి పొలములో నుండి వారు సమృద్ధిగా ఆశీర్వాదము పొందుదురుగాక. కార్యము చేయండి దేవా, మీకు వందనాలు. అయా మరి తండ్రి కూలి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరైతే స్వార్థ మాటలు విన్నారో వాళ్ళందరినీ మీరు రక్షించండి. వారినైనా బలహీనతలను వారి పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టి నిత్య రాజ్యం అనబడిన పరలోకం కొరకు వారు సిద్ధపరచండి. నరసింహారావు గారిని బట్టి వందనాలు, అక్క శారద గారిని బట్టి వందనాలు. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలు, అప్పు సమస్యలే కావచ్చు, ఇంకా ఏ సమస్య అయినా కావచ్చు, యేసు నామములో తీర్చబడును గాక. కార్యము చేసి మేలులు చేయమని. మా మధ్యలో తల్లిగారు ఉన్నారు, అమ్మకు కూడా ఆరోగ్యాన్ని ఇవ్వండి. అమ్మ అనేకుల కొరకు నాయనా ప్రార్థన చేసే తల్లిగా, రోదన చేయు స్త్రీగా మీరు నిలబెట్టినందుకు వందనాలు. మహిమ పొందుకోండి. యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ పొలం యొక్క యజమానిని కూడా కుటుంబాన్ని కూడా కాపాడమని గనుడైన యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని కృప ఈ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమెన్. అక్క వందనాలక్క శారద గారు. ప్రైజ్ ద లార్డ్. ఆ పొలంలోకి వెళ్ళొస్తున్నామండి. నేను పాస్టర్ గారు ఇస్సాకయ్య గారు జుజ్జూరు అలా నడుచుకుంటూ వస్తున్నామండి. తాటుగుమి నుండి జుజ్జూరు వరకు నేను వచ్చాను. జుజ్జూరులో పాస్టర్ గారు ఇస్సాకయ్య గారు వాళ్ళ ఇంట్లో బండి పెట్టి జుజ్జూరు నుండి అల్లూరు నడుచుకుంటూ స్వార్థ చేస్తూ ఉన్నామండి. మా ఇద్దరి దగ్గర కూడా బండి లేదు, పాస్టర్ గారి దగ్గర కానీ నా దగ్గర కానీ. ప్రస్తుతానికి నడుచుకుంటూ వెళుతున్నాం. నడుచుకుంటూ వెళుతూ స్వార్థ చేస్తున్నప్పుడు ఎంత మాధుర్యంగా ఉన్నదోనండి. మీరు కూడా అలా చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.